మీకు మీ శిష్యుడు బోండా సార్ ఉమాకి సార్ ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? మంచి సంబంధాలు ఉన్నాయి. ఉమాగారు నాకు ఈ పలానాలు పంపిస్తున్నాను, పని చేసి పెట్టండి అంటే, ఎందుకంటే 19లో ఓడించిన 24లో మళ్ళీ నేను తిరిగాను. ఎందుకంటే మన దగ్గర పెరిగిన మన ఉమా నేను పెళ్లి చేశాను కాబట్టి ఆ, ఈసారి మళ్ళీ ఎమ్మెల్యే చేయాల్సింది ఎట్లా కొట్లా అని చెప్పేసి నేను ఉమాగారు గెలవాలని అమ్మవారి సాక్షిగా చెప్తున్నా. ఉమాగారు గెలవాలనే ఉద్దేశంతో ఉమాగారికి పనిచేశాను. ఉమాగారు గెలిచారు. ఉమాగారితో పాటు మన గాలి ఏం లేదు, ఒక నియోజకవర్గంలో పనిచేస్తే ఆటోమేటిక్గా జిల్లా మొత్తం కూడా సచిన్ గారు పలానా పార్టీలో పనిచేస్తున్నారు అని చెప్పేసి జిల్లా మొత్తం కూడా మార్పు వస్తుంది. ఎందుకంటే నేను ఆ క్రిస్టియన్స్ లో చెప్పకూడదు, నాకు కులం లేదు, ఆడ మగ రెండే కులాలు, అందరిది ఒకటే రక్తం, రెడ్. అంబేద్కర్ విగ్రహం కోసం మరి దళిత సోదరులు వస్తే అంబేద్కర్ ఒక్కటే కాదు, బాబు జగజీవన్ రావు పెట్టండి, లేదా మాలా మాది అని చెప్పేసి మనల్ని విభజించి పాలిస్తున్నారు ఈ పొలిటీషియన్స్, ఈ రాజకీయ నాయకులు మనల్ని విభజించి పాలిస్తున్నారు. కాబట్టి రెండు విగ్రహాలు పెట్టించి దేవినేని నెహ్రూ గారితో ఇవాళ గొల్లపల్లి సూర్యరావు ఇంకా బ్రతికే ఉన్నారు, మినిస్టర్గా చేశారు ఆయన. ఆయనతోటి వీళ్ళిద్దరితోటి జిల్లాలో దాదాపు 20-25 విగ్రహాలు నేను ఓపెన్ చేయించడం జరిగింది. ఎందుకంటే కలిసి ఉండాలి, అందరూ కలిసి ఉంటే. అందుకని కోగంటి సత్యం అంటే ఏంటంటే అదో బ్రాండ్గా, కోగంటి అంటే బ్రాండ్గా తయారైంది. కాబట్టి జిల్లా మొత్తం కూడా అలానే ఉమామహేశ్వర గురించి కూడా మరి మా ఉమా కాబట్టి 2019లో వాళ్ళ అబ్బాయిలు కూడా మిమ్మల్ని విమర్శించారు, కానీ ఇంత మంచి మనసుతో మీరు ఇలా ముందుకెళ్ళారు. పిల్లలు కదండి, నేను వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేశాను కాబట్టి నాకు నా బిడ్డలు అంటే వాళ్ళు, నా బిడ్డలకి బిడ్డలు అంటే నా మనవాళ్ళు అంటే వాళ్ళు. కాబట్టి ఆ రోజు చాలా అరాచకం చేశారు ఆ రోజు. అయినా సరే ఒకసారి ఇప్పుడు ప్రద్దాగా కక్షలు సాధింపులు, చంపుకోటాలు, అలానే ప్రద్దాగా ఓడించుకుంటూ వెళ్ళడానికి ఇలా కాదు. మనిషి మారినప్పుడు ఎప్పుడు కూడా మనం కూడా మారి ఆ మనిషికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఉమా గారిని గెలిపించాను.